Myself, Dr. Adireddy, working as a consultant pediatrician in Apple Hospital, Tanaku. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సమ్మర్. పిల్లల్ని డిహైడ్రేషన్ నుంచి ఎలా కాపాడుకోవాలనేది రెండు విషయాలు మాట్లాడుకుందాం. మొదటగా సమ్మర్లో ఎక్కువ ఎండ వేడి ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా డిహైడ్రేషన్ గురవుతాము. డిహైడ్రేషన్ అంటే మన ఒంట్లోంచి వాటర్ బయటికి పోవడాన్ని డిహైడ్రేషన్ అంటారు. సో పిల్లలకి ఏమిస్తే మంచిది అనేది అందరి పేరెంట్స్కి కామన్గా ఉండే డౌట్. సో అరిగే ఆహార పదార్థాలు, రెండోది ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. అది కూడా మనకి WHO అప్రూవ్డ్ ఫార్ములాతో వచ్చే ఈ ఓఆర్ఎస్ అనేది మంచిది. మనకు బయట మార్కెట్లో యాపిల్ బొమ్మలో ఓఆర్ఎస్ఎల్ అని ఇలా రకరకాల డ్రింక్స్ ఉన్నాయి. బట్ పిల్లలకు మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎక్కువగా వాంతులు, విరోచనాలు ఇటువంటి ఇబ్బందులు ఉన్న సమయంలో ఈ WHO ఓఆర్ఎస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన ఒంట్లోంచి ఏదైతే వాటర్ బయటికి పోతుందో దాన్ని అంతా తిరిగి మన ఒంట్లో డిహైడ్రేషన్ని కరెక్ట్ చేయడానికి ఓఆర్ఎస్ ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ ఓఆర్ఎస్ ఇవ్వాలి అంటే దీంట్లో లవణాలన్నీ కూడా సరైన స్థాయిలో ఉండేలాగా మనకి డిజైన్ చేశారు. మనకి ఎక్కువగా వాంతులు విరోచనాలు అయిన టైంలో ఓన్లీ వాటర్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉండదు. మన బాడీలో ఏదైతే లవణాలు బయటికి పోతాయో వాటిని మళ్ళీ రిప్లేస్ చేసుకోవడానికి ఓఆర్ఎస్ ఇవ్వడం అనేది మంచిది. ఓఆర్ఎస్ ఒకటైనా ఇంకా ఏమన్నా ఇవ్వచ్చు అనే డౌట్ ఉంటుంది పేరెంట్స్కి. ఓఆర్ఎస్తో పాటుగా ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగేది మజ్జిగ బాగా పలచగా చేసుకుని కొద్దిగా ఉప్పు వేసి ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఫ్రూట్ జ్యూసెస్, అందులో మిల్క్ కానీ షుగర్ కానీ కలుపుకుంటా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వచ్చు పిల్లలకి. మీకు కావాలనుకుంటే సగ్గుబియ్యం బాగా జావలా చేసి సగ్గుబియ్యం జావ పెట్టచ్చు, బార్లీ వాటర్ ఇవ్వచ్చు, ఈజీగా మనకు దొరికి కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు. ఇలాంటివి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు పిల్లల్ని వడదెబ్బ నుంచి, సమ్మర్ డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవచ్చు.